మన బాడీలో ఏటీపీ లెవెల్స్ని మంచిగా ఇంప్రూవ్ చేయడానికి ఒకే డైట్ ప్లాన్ అందరికీ వర్క్ అవుతుంది అనేది ఒక మిత్. అది అసలు వెజ్ ప్రోటీన్ సోర్సెస్ని అందరూ ఇన్కంప్లీట్ ప్రోటీన్ సోర్స్ అంటారు, అండ్ నాన్ వెజ్ ప్రోటీన్ సోర్సెస్ని కంప్లీట్ ప్రోటీన్ సోర్స్ అంటారు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ వన్స్ అగైన్ ఫిట్ నీరజ్. అండ్ వీడియోస్ పెట్టక చాలా రోజు అవుతుంది, నాకు తెలుసు. చాలా రీజన్స్ ఉన్నాయి బ్రో పెట్టకపోవడానికి. నేనేం ఖాళీగా లేను, అండ్ కొన్ని సెమ్ ఎగ్జామ్స్ అవి ఇవి పర్సనల్ వర్క్స్ చాలా ఉన్నాయి. సో ఇట్లాంటి సోదంతా లేకుండా కొంచెం వీడియో టాపిక్లోకి వచ్చేస్తే, ఈరోజు వచ్చేసి మన వీడియో టాపిక్ వచ్చేసి ఫుల్ డే ఆఫ్ ఈటింగ్. రోజు మొత్తంలో నేను ఏం తింటాను, ఎన్ని క్యాలరీస్, ఎన్ని మ్యాక్రోస్, ప్రోటీన్ ఇంటేక్ ఎంత, క్యాలరీస్ ఎంత, ఏందని నేను మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎండింగ్ వరకు చూడండి, మీకు చాలా ఇంపార్టెంట్ వీడియో అనుకోండి, ఆర్ కొంతమందికి హెల్ప్ఫుల్ అవ్వచ్చు. ఎవరైతే బల్కింగ్లో ఉన్నారో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే లైక్ బల్కింగ్లో ఉన్న వాళ్ళకి ఎందుకు హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్తున్నానంటే, నా వర్క్ షెడ్యూల్కి, నా వర్క్స్కి, లైక్ కాలేజ్ లైఫ్ అవ్వచ్చు, పర్సనల్ లైఫ్ అవ్వచ్చు, లేదా జిమ్ కానీ ఇంకేదైనా పర్సనల్ వర్క్స్ అనుకోండి, ఏమన్నా అనుకోండి. సో నాకున్న వర్క్స్కి నా క్యాలరీస్ కొంచెం ఎక్కువే ఉంటాయి. ఇది నా మెయింటెనెన్స్ క్యాలరీస్. సో నా క్యాలరీస్ వచ్చేసి టోటల్ 3200 క్యాలరీస్ మనది. సో ఇది మన మెయింటెనెన్స్ అంటే చూసుకోండి మీరే. అంటే లైక్ అందుకే చెప్పేది, ప్రతి డైట్ ప్లాన్, ఒకే డైట్ ప్లాన్ అందరికీ వర్క్ అవుతుంది అనేది ఒక మిత్. అది అసలు జరగదు అలాగా. సో అందుకే చెప్తున్నాను, ఎవరు డైట్ ప్లాన్ వాళ్ళకే ఉంటుంది. మీకు తెలియకోకుంటే ఎవరైనా పర్సనల్ ట్రైనర్ని హైర్ చేసుకోండి. లైక్ మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళే, ఏం తినాలి, ఏం తినకూడదు, ఎంత తినాలి అనేది. సో ఈ క్యాలరీస్ కానీ, నేను పెట్టే ఫుడ్స్ ఏవైనా కానీ జస్ట్ ఒక రెఫరెన్స్ కోసం మాత్రమే. ఒక ప్రోటీన్ ఇంటేక్ ఎలా కంప్లీట్ చేయాలనేది మీకు ఒక ఐడియా వస్తుంది దీనివల్ల. ఆర్ఎల్స్ వెజిటేరియన్లో కొంతమందికి వెజ్లో హై ప్రోటీన్ సోర్సెస్ ఉంటాయి కదా, అవన్నీ తెలియని వాళ్ళకి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇంకేం లేట్ చేయకుండా వీడియోని చూసేయండి. సో ఇది మన బాడీ కండిషను, బాగానే బిల్డ్ అవుతుంది. ఇంకా మజిల్ మాస్ చాలా పెంచాలి. ఫస్ట్ థింగ్, ఒక్క కట్ సిరీస్ కూడా పర్లేదు, ఇంకా మనకి ఒక కట్ సిరీస్ అన్న పడితే ఆ బాడీ షేప్ అనేది వస్తుంది. సో వెయిట్ చేద్దాం, ఇంకా బాడీ రీకంపోజ్ స్టేట్లోనే ఉన్నాం మనము. ఓకే, సో గైస్ మనమైతే ఇప్పుడు కిచెన్లోకి వచ్చేసాము. బ్యాక్గ్రౌండ్ కొంచెం ఇగ్నోర్ చేయండి, మెస్సీగా ఉంది. సో ఈరోజు వచ్చేసి మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఓట్ మీల్. అంటే నేను లైక్ ఒక్కొక్కసారి ఒకటి తీసుకుంటుంటాను, ఒకసారి ఓట్ మీల్ తీసుకుంటాను, ఒకసారి ఓట్ షేక్ చేసుకుంటాను. డిపెండ్స్, ఆ రోజు ఏం తీసుకోబుద్ది అయితే అది చేసుకుంటాను. ఈరోజు అయితే ఫైనల్గా కిచెన్లోకి వచ్చిన తర్వాత ఓట్ మీల్ తీసుకోబుద్ది అయింది కాబట్టి, సో అందుకే ఓట్ మీల్ చేసుకుంటున్నాను. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇప్పుడు మీకు చూపిస్తాను, ఏమేమి చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి అనేది చూసేయండి. సో ముందైతే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాము. మొత్తం ఓట్ మీల్కి ఏమేమైతే కావాలో అన్నీ తీసి పెట్టేసుకున్నాను. కొన్ని మీకు తెలియకపోవచ్చు దాంట్లో ఏమనేది, నేను చూపిస్తాను మీకు ఒకటి వేస్తూ చూపిస్తాను ఇప్పుడు. సో ఓకే, కెమెరా అయితే సెట్ చేశాను మొత్తానికి ఏదోలాగా. ఓకే, సో ముందైతే కనిపిస్తుంది కదా. ఓకే, ఓట్స్ అయితే వేసుకోవాలి. ఓట్స్ వచ్చేసి ఒక 100 గ్రామ్స్ ఓట్స్. 2 గ్రాములు ఎక్కువ పడింది, ఏం కాదులే. ఓకే, 100 గ్రామ్స్ ఓట్స్. ఇలా అయితే లేట్ అవుతుంది అనుకుంటా. అండ్ వచ్చేసి 5 బాదం, 5 క్యాష్యూ, డేట్స్ వచ్చేసి ఒక 8 తీసుకుంటాను. అండ్ ఫ్లాక్ సీడ్స్ ఇవి మాత్రం మస్ట్ బ్రో, ఎందుకంటే ఫ్లాక్ సీడ్స్లో హై ఫైబర్ ఉంటుంది. ఒక ఫైబర్ మీరు ఇంటేక్ కంప్లీట్ చేయాలంటే ఫ్లాక్ సీడ్స్ని మీరు ఆప్షన్గా తీసుకోవచ్చు. అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ హనీ, అండ్ 1 స్కూప్ ఆఫ్ వే ప్రోటీన్, ఫైనల్గా ఒక 300 ml మిల్క్. సో ఇవన్నీ వేసేసుకొని మనమైతే ఓట్ మీల్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. అండ్ అన్నీ వేసిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను. ఓకే, సో గైస్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఓట్ మీల్ చూసేయండి ఎంత బాగుందో, చాలా బాగుంటుంది భయ్య. ఓట్ మీల్ మాత్రము ఎట్లుంటుందంటే ఇంకా చెప్పలేం. ఇదిగోండి, ఇందాక మీకు చూపడం మర్చిపోయాను, 1 స్కూప్ ఆఫ్ క్రియేటిన్. ఇది క్రియేటిన్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. అండ్ ఎవరో చెప్పింది నమ్మకండి, అట్లని చెప్పి నేను చెప్పింది కూడా నమ్మకండి. అంటే లైక్
క్రియేటిన్ అనేది చాలా బెస్ట్ సప్లిమెంట్స్ తీసుకునే వాళ్ళకి ఫస్ట్ సప్లిమెంట్ ఏదైనా తీసుకోండి అని నన్ను అడిగితే సజెషను క్రియేటిన్ అనే చెప్తాను. అండ్ ప్రజెంట్ నేనైతే వే ప్రోటీన్ అండ్ క్రియేటిన్ ఈ రెండే వాడుతున్నాను. వే ప్రోటీన్ వచ్చేసి ఆబ్వియస్లీ ఒక వెజిటేరియన్ కాబట్టి ఇంటేక్ కంప్లీట్ చేయడం చాలా కష్టం కాబట్టి వే ప్రోటీన్ యూజ్ చేస్తున్నాను. అండ్ మన బాడీలో ఏటీపీ లెవెల్స్ని మంచిగా ఇంప్రూవ్ చేయడానికి క్రియేటిన్ యూజ్ అవుతుంది కాబట్టి క్రియేటిన్ వాడుతున్నాను. సో అంతే భయ్య, క్రియేటిన్ వాడాలి, చాలా మంచిది అంతే. సో గైస్, ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాను. సో నేను ఏ మీల్ అప్పుడు ఆ మీల్ అప్పుడే ఇచ్చేస్తాను చూడండి. మీకు మ్యాక్రోస్ అవన్నీ లిస్ట్ పక్కనే ఇస్తుంటాను. నాకు బ్రేక్ఫాస్ట్ దగ్గర ఇచ్చేసి ఉంటాను, ఐ థింక్ సో. అండ్ ఇప్పుడు ఏంటంటే ఓట్ షేక్ అంటే మన కోసం కాదు, ఇది మా అమ్మ కోసము. అంటే లైక్ ఫిట్నెస్ అంటే నువ్వు ఒక్కరిమే ఫిట్ ఉండడం కాదు భయ్య, నీతో పాటు నీ ఫ్యామిలీని కూడా ఫిట్ ఉండేలా చేసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ మనకన్నా వాళ్ళకే ఎక్కువ అవసరం, వాళ్ళ ఏజ్లో ఆ ఫిట్గా ఉండడము అది ఇది అనేది. సో ప్రజెంట్ అయితే మా మమ్మీకి ఓట్స్ షేక్ చేసుకొని ఇప్పుడే తీసుకెళ్తున్నాను ఇవ్వడానికి. ఓకే, లంచ్లో కలుసుకుందాం, బాయ్. భయ్యా, లంచ్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్దామని అనుకున్నాను. అంటే లైక్ ఫిట్నెస్ గురించి కొంచెం తెలుసుకోవాలి మేము అనుకున్న వాళ్ళు ఇది వినండి, లేదా మాకు అవసరం లేదు ఇవన్నీ మాకు ఎందుకు అనుకున్న వాళ్ళు లంచ్లోకి వెళ్ళిపోండి స్కిప్ చేసేసి. సో ఫిట్నెస్ గురించి తెలుసుకుందాం అనుకున్న వాళ్ళకి చెప్తాను చూడండి. అంటే లైక్ వెజ్ ప్రోటీన్ సోర్సెస్ని అందరూ ఇన్కంప్లీట్ ప్రోటీన్ సోర్స్ అంటారు, అండ్ నాన్ వెజ్ ప్రోటీన్ సోర్సెస్ని కంప్లీట్ ప్రోటీన్ సోర్స్ అంటారు. అంటే అలా ఎందుకు అంటారంటే లైక్ ఇప్పుడు అమైనో యాసిడ్స్ అని మనకి 9 అమైనో యాసిడ్స్ మేజర్గా ఉంటాయి. అసలు అమైనో యాసిడ్స్ అంటే ఏంది భయ్యా అంటే, నీ బాడీలోకి ప్రోటీన్ ఫుడ్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అది బ్రేక్ డౌన్ అవ్వగా వచ్చేదే అమైనో యాసిడ్స్ అంటారు. సో మజిల్ బిల్డింగ్కి మేజర్గా మనకి యూజ్ అయ్యేది వచ్చేసి 3 అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఆ 3 వచ్చేసి లూసిన్, ఐసోలూసిన్ అండ్ వ్యాలిన్. ఈ 3 మనకి మజిల్ బిల్డ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. లైక్ ఇప్పుడు నాన్ వెజ్లో నువ్వు చికెన్ ఏదన్నా ఏ మీట్ అన్నా తీసుకో, నాన్ వెజ్లో ఏ ప్రోటీన్ సోర్స్ అన్నా తీసుకో, మనకి ఆ అమైనో యాసిడ్స్ అనేది 3 కన్ఫామ్గా ప్రతి ఒక్క హై ప్రోటీన్ నాన్ వెజ్ సోర్స్లో ఉంటాయి. వెరాజ్ వెజ్ ప్రోటీన్ సోర్స్కి వచ్చినప్పుడు మనకి లైక్ ఇప్పుడు వెజ్లో హై ప్రోటీన్ సోర్సెస్ ఏమేమి ఉన్నాయి, సోయా, రాజ్మా అండ్ పన్నీర్ అండ్ లైక్ ఇంకా ఎగ్, ఒకవేళ ఎగ్ తింటుంటే ఎగ్స్. సో ఇలా ఉన్నాయి కదా. మనకి మేజర్గా ఎప్పుడు వెజ్ మీరు ఎప్పుడైనా వెజ్ డైట్ ప్లాన్స్ చూడండి, ఒకటే ప్రోటీన్ సోర్స్ ఉండదు వాళ్ళకి. అంటే లైక్ నాన్ వెజ్లో చికెన్ ఎవరైనా తింటున్నారంటే వాళ్ళు 3 పూట్ల నాన్ వెజ్లో ప్రోటీన్ సోర్స్ తింటున్నారంటే చికెనే తింటారు. అంటే వేరే ఆప్షన్ పెట్టుకోరు వాళ్ళు ఎక్కువగా. వేరేజ్ వెజ్ ప్రోటీన్ సోర్స్కి వచ్చినప్పుడు మల్టిపుల్ ప్రోటీన్ సోర్సెస్ తీసుకుంటుంటారు. దానికి రీజన్ ఏంటంటే ఇదే, వెజ్ ప్రోటీన్ సోర్సెస్లో ఒకటే ఫుడ్స్లోని మనకి అమైనో యాసిడ్స్ దొరకవు. అంటే లైక్ ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, ఎగ్జాంపుల్ తీసుకోండి అంతే. సోయా తీసుకున్నారనుకోండి, లూసిన్ ఉంటుంది, వ్యాలిన్ ఉండదు. ఒకవేళ పన్నీర్ తీసుకున్నారనుకోండి, లూసిన్ ఉంటుంది, ఐసోలూసిన్ ఉండదు, వ్యాలిన్ ఉంటుంది. రాజ్మా తీసుకున్నారనుకోండి, ఈ 3 ఏదో ఒకటి ఉండదు, ఇంకొక 2 ఉంటాయి. అలా ప్రతి వెజ్ సోర్సెస్లో ఈ 3 అమైనో యాసిడ్స్ ఉండవు. అందుకే మల్టిపుల్ వెజ్ ప్రోటీన్ సోర్సెస్ని ఎవరైనా చూస్ చేసుకుంటారు. అండ్ మీకు ఇచ్చే డైటిస్ట్, మీ కోచ్ కానీ 3 ఇస్తున్నాడంటే ఇదే రీజను దాని వెనకాల. సో మీకు ఏదైనా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసిందని అనుకుంటున్నాను. మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేసినది మీకు అర్థం కాలేదు అంటే ఇన్స్టాగ్రామ్ మన బయో లింక్లో ఉంటుంది, లేకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇన్స్టాగ్రామ్కి వచ్చి నన్ను ఫాలో కొట్టేసి నాకు డిఎం చేయండి, మీకు ఏం డౌట్ ఉందో నేను అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు అర్థం అవ్వకపోతే ఆర్ఎల్స్ మీకు కాల్లో అది ఎక్స్ప్లెయిన్ చేయమన్నా డిఎంలో చేస్తాను అక్కడ. ఓకే, ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అయిపోండి, ఫిట్ నీరజ్ అని ఉంటుంది అది కూడా. ఓకే, లంచ్కి వెళ్ళిపోదాం ఇప్పుడు. సో గైస్, ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను లంచ్. సో లంచ్లో మంది వచ్చేసి రైస్ విత్ సోయా కర్రీ అయితే ఉంది. సో దానికోసమే ఇప్పుడు అంతా చేస్తున్నాను, సోయా కర్రీ. సో కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంటుంది ఎక్కువ, దీన్ని ఇగ్నోర్ చేయండి. సో దానికోసం కర్రీ చేసుకుంటున్నాను, చేసుకున్న తర్వాత చూపిస్తా. సో గైస్, ఆఫ్టర్నూన్ మన సెకండ్ మీల్ అయితే ఇదే, అండ్ ఇదే లంచ్ మీల్. సో 350 grams రైస్, 40 grams సోయా, 100 grams కీరా అండ్ 100 grams కర్డ్. సో ఇదే మన సెకండ్ మీల్. సోయా అస్సలు నచ్చదు, అయినా తినాలి బ్రో, అంతే ఇంకా తప్పదు, ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేయాలి కదా. అండ్ నాకు తెలిసినంత వరకు వెజ్లో కొంచెం లో క్యాలరీస్లో హై ప్రోటీన్ అంటే సోయానే, బట్ టేస్ట్ బాగోదు, ఏం చేద్దాం అంతే ఇంకా. అండ్ ఎవ్రీడే మనం వాటర్ ఇంటేక్ కూడా కంప్లీట్ చేయాలి, 4 liters ఆఫ్ వాటర్ ఇంటేక్ కంప్లీట్ చేయాలి. ఇది వచ్చేసి 2 liter బాటిల్. దీంతో నేను 2 times అయితే తాగాల్సి వస్తుంది 4 liters తాగాలంటే. సో అది మ్యాటర్.
అండ్ ఈవినింగ్ స్నాక్ అండ్ నైట్ డిన్నర్ మిగిలింది, అవి కూడా చూపించేస్తాను నెక్స్ట్. అండ్ దీని క్యాలేజ్ కూడా ఇక్కడ పక్కన వచ్చేసి ఉంటుంది, చూసేయండి అది కూడా. ఓకే మరి. సో మా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే అయిపోయింది కదా, ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్కి అయితే వచ్చేసాము. స్నాక్లో పెద్ద హడావిడిగా ఏముండదు, 3 హోల్ వీట్ బ్రెడ్స్ ఉంటాయి స్లైసెస్, అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పీనట్ బటర్, అంతే మన స్నాక్. కాకపోతే మనం జిమ్కి వెళ్ళట్లేదు ఈరోజు, ఎందుకంటే ఈరోజు మన రెస్ట్ డే. ఒకవేళ జిమ్కి వెళ్తూ ఉంటే ప్రీ వర్కౌట్లో 1 బ్లాక్ కాఫీ అండ్ 2 బనానాస్ తీసుకుంటాను. సో ఈరోజు జిమ్కి వెళ్ళట్లేదు కాబట్టి బనానాస్ కూడా ఇప్పుడే తీసేసుకుంటాను. లైక్ దీని మ్యాక్రోస్ ఇక్కడ సైడ్కి ఇక్కడ వస్తుంటాయి చూడండి. మామ, మీకు ఏదైనా ఫుడ్స్ని అనీజీగా తింటున్నారు అని అనిపిస్తుంటే మీ డైట్స్లో ఉన్న ఫుడ్స్ ఏవైనా, సో మీరు ఆ రెసిపీస్ అడగండి మామ, నేను ఖచ్చితంగా పెడతాను ఇన్స్టాగ్రామ్లో రెసిపీస్. అండ్ మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా ఫాలో అయిపోండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అండ్ మన బయోలో కూడా ఉంటుంది. సో ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి, అక్కడ కూడా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ నైట్ డిన్నర్ చూపిస్తాను, అది కూడా చూసేయండి. అండ్ మామ, ఇదే మన స్నాక్, 3 హోల్ వీట్ బ్రెడ్ స్లైసెస్, 2 బనానాస్ అండ్ టేబుల్ స్పూన్ పీనట్ బటర్. కాకపోతే కొంచెం కొత్తగా ట్రై చేద్దామని చెప్పి రోస్ట్గా చేసుకుందామని చెప్పేసి ఏదో చేశాను, అది ఇలా అయింది. అందుకే తిప్పి పెట్టాను. సో మామ, ఇది వచ్చేసి మనం ఇంకా లాస్ట్ మీల్ ఈ ఫుల్ డే ఆఫ్ ఈటింగ్లో డిన్నర్ మీల్. సో ఇప్పటి వరకు మీకు చూసిన మీల్స్ అన్నీ చూశారు కదా, మీకు ఏదైనా నచ్చిందంటే చెప్పాను కదా, రెసిపీస్ అడగండి, ఖచ్చితంగా చేస్తాను. అండ్ మన లాస్ట్ మీల్ వచ్చేసి చూడండి, లైక్ పన్నీర్ కర్రీ, రోటీస్ అండ్ వెజ్జెస్ వచ్చేసి కుకుంబర్ పెట్టుకున్నాను. అండ్ కర్రీ మాత్రం చాలా బాగుంటుంది బ్రో, ఇది కూడా కావాలంటే రెసిపీ అడగండి, చేస్తాను. అండ్ Let's go, free throw. Let's roll, act like I got cheat codes. Let's go, free throw. Act like I got cheat codes. మావా, చూసారు కదా, వీడియో ఎలా ఉందో చెప్పండి. అండ్ ఐ హోప్ నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో అవర్ ఇన్స్టాగ్రామ్ పేజ్. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నాకు తోచినంత నేను ఇంకా మంచిగా చేస్తాను కంటెంట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.